హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఈరోజు కాకరకాయ కూరతో మీ ముందుకు వచ్చానండి. కాకరకాయ కూర ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. కాకరకాయ కూర ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తానండి. ఇది కాకరకాయలు పావు కేజీ. ఇవి చిన్న కాకరకాయలు దొరుకుతాయి. వాటికి కావాల్సినవన్నీ కూడా నేను ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాను. వాటికి ఏమేమి కావాలో నేను చెప్తాను. ఆవాలు 1 స్పూను, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, పసుపు, కొత్తిమీర, మిరపకాయలు, కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయలు, నిమ్మకాయ అంతా చింతపండు, దానికి తగినంత ఆయిలు. ఇది నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇది 3 స్పూన్లు కారము, వెల్లుల్లి రెబ్బలు ఒక 8, 4 కరివేపాకు, తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది కావాలి దీనికి. ఇప్పుడు నేను ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి కాకరకాయలు ఫస్ట్ కడిగి పెట్టుకోవాలండి. ఇవి చూడండి, చిన్న కాకరకాయలు చాలా హెల్త్కి మంచిది, చాలా మంచిది దీనివల్ల కూడాను. చాలా మందికి ఇవి దొరకవు. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని కూరగా చేస్తారండి. మన కాకరకాయ పౌడర్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇంకా మసాలా పెట్టి కూడా చేయొచ్చండి. కాకరకాయ కూర రకరకాలుగా చేస్తారండి. ఎలా చేస్తారంటే, పొడవు కాకరకాయలు ఉన్నాయి, చిన్న కాకరకాయలు ఉన్నాయి, ఇంకా చేదు లేని కాకరకాయలు ఉన్నాయి. అవి మార్కెట్లో కూడా చాలా రేట్ అండి. అది కూడా మంచిదే, చెయ్యొచ్చు. దానికంటే ఫస్ట్ ఈ చిన్న కాకరకాయలు చాలా హెల్త్కి మంచిదండి. కాకరకాయ కూర చాలా రకాలుగా పద్ధతిగా చేస్తారు. కాకరకాయ కూర చేస్తారు, పులుసు చేస్తారు, పౌడర్ చేస్తారు. అది కాకరకాయ పచ్చడి కూడా పడతారండి. చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు కట్ చేసి పెట్టుకున్నానండి 1 కప్పు, పావు కేజీ కాకరకాయలు. ఇవి కొంచెం వాటర్ పోసుకున్నాము. కొంచెం వాటరు. దీని ప్రాసెస్ ఏంటంటే అండి, ఇది మజ్జిగలో వేసి ఉడకపెట్టాలి. అప్పుడు చాలామంది కూడాను చేదుగా ఉందని తినలేరు. ఇప్పుడు నేను మజ్జిగలో వేసి ఉడకపెడుతున్నాను. ఒక కప్పు మజ్జిగ తీసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి మజ్జిగలో. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలాగా మజ్జిగలో ముక్కలు వేసి పసుపు, సాల్ట్ అది మనం ఉడకపెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టుకున్నాము. చూసారు కదండి, ఇగోండి వాటర్ వేసాము, మజ్జిగ వేసాము. మజ్జిగలో పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టాము. ఆ నీరంతా కూడాను ఇలాగా ఇనికిపోవాలి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, చెక్కు తీయొద్దని. ఆ చెక్కు తీస్తే ఏమవుతుందంటే నీరు దానిలోకి చేరుకొని ఆ వాటర్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మనం వేయించుకునేటప్పుడు వేపాలండి. మళ్ళీ ఇవి వేయించుకునేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. అందుకని మనం చెక్కు తీయొద్దు. తీయకోకుండానే ఇలాగే చేసుకోవాలి. చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఇది అంతా చూడండి ఎలా డ్రై అయిపోయినాయో, చక్కగా మగ్గిపోయాయి. కాబట్టి చక్కగా ఉడికిపోయాయి. వాటర్ కూడా ఏమి లేవు. మనం ఇప్పుడు కళాయి మార్చుకుందాము. కళాయి మార్చుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ముందు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇవి ఎందుకంటే వేయించుకోవాలంటే చాలా మంది చేదు ఉందని ఇష్టపడరు. కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారు. తినన్న వాళ్ళు కూడా చక్కగా తింటారు. చూడండి, మనం ఇంకా ఆయిల్లో వేసుకొని కొంచెం వేయించుకుందాము. ఇవి వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ వేగాక ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, నేను ఇట్లా ఆయిల్లో వేపుకోవాలని చెప్పాను కదా, వేగిపోయాయి. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది సరికొత్త వంట. బాగుంటుంది. ఇది అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు పాతకాలపు వంటగా ఇది చేసేవాళ్ళండి. కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగే ఉంచుకున్న ఆయిల్ని ఏం చేయాలంటే, ఇదిగోండి, ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు,
జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 తీసుకున్నానండి. 2 సరిపోతాయి. ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు, కరివేపాకులు 2 రెబ్బలు సరిపోతాయి. 1 కప్పు ఉల్లిపాయలు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, 1 కప్పు ఉల్లిపాయలు. అదే ఆయిల్లో ఇవన్నీ వేసుకొని ఇలా వేపుకోవాలి. మన ఉల్లిపాయలు తాలింపులు అన్నీ వేసుకున్నామండి. చూడండి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వేపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకుందాం. చూడండి ఏం కలర్లో, మంచి కలర్లో ఉన్నాయి కదండి. ఆల్రెడీ దీనిలో మనం పసుపు, ఉప్పు, మజ్జిగ పోసి ఉడకబెట్టాము, అందుకని ఈ కలర్లో వచ్చినాయండి. చాలా బాగుంది. ఇంకా మనం దీనిలో పసుపు వేసుకోక్కర్లేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, మళ్ళీ వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఈ పౌడర్ ఇప్పుడు వేసుకున్నాం. చాలా మంది కూడానండి వేసుకోవచ్చు, ఏంటంటే బెల్లం వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. కానీ కొంచెం తినలేని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే ఇంకా అవసరం లేదు. కాకపోతే బెల్లం వేస్తే ఏమవుతుందంటే స్వీట్గా వస్తుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకే కానీ, మామూలుగా మనకే కానీ ఇందులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం అనేది ఫస్ట్ పోతుంది, మలబద్ధకమే ఉండదు. చాలా మంది కూడా ఇది కనీసం వారానికి 2 సార్లు అయినా దీని కూర వండుకోవాలి. కంపల్సరిగా చేదు అనే పదార్థం లోపలికి మన బాడీలోకి వెళ్ళాలి. వెళితే అది అన్ని కూడాను చాలా కంట్రోల్గా పెట్టుద్ది. ఇది ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టులోనే ఈ కాయలు దొరుకుతాయండి. ఇవి వేగిపోయాయండి. దీనిలో ఫస్ట్ మనం కారం వేసుకున్నాం కాబట్టి, ఆ పౌడర్లో కారం వేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మనం ఇంకా ఇప్పుడు కారం వేసుకోక్కర్లేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, అదే కొంచెం తగ్గింది. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకున్నాం. చింతపండు రసం అండి ఇది. నేను ఆల్రెడీ ఇలాగా పెట్టాను, కలిపి పెట్టాను, చింతపండు రసం పెట్టాను. ఇది కొంచెం వేసుకున్నాము. స్మెల్ బాగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే కారం పొడిలో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి నేను ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచాను. అది వేయంగానే మంచి స్మెల్ వస్తుంది, సూపర్ అయిన స్మెల్ వస్తుంది. చాలా బాగుందండి. ఇంకా చూడండి మంచి కలర్ కూడా వచ్చింది. నా కర్రీ అయితే అయిపోయింది. అన్నీ వేసుకున్నామండి. ఈ సీజన్లో కంపల్సరీగా ఈ ఆగస్టులో కాయలు వస్తాయి కాబట్టి ఇది 1 ఇయర్కి ఒకసారి వస్తాయి. మీరు కంపల్సరీగా కొనుక్కొని కూరల్లో వాడండి. కంపల్సరీగా ఇది మీరు వండుకొని చూడండి. చాలా హెల్తీ ఫుడ్. చేదు అంటారు కానీ చేదేమీ ఉండదండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. చేదండి అంత ఇదిగా ఉన్నంత చేదేమి ఉండదు, చాలా బాగుంటుందండి. మంచి వాసన వస్తుంది. నా కర్రీ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని మనం ఆఖరినే చింతపండు పులుసు పోసాం కదా, అది పోయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. చూడండి నేను బౌల్లో తీసుకున్నాను. చూసారు కదండి చిన్న కాకరకాయలతో కూర ఎలా చేసుకున్నామో చూసారు కదా. ఇది చాలా హెల్త్కి మంచిదండి. చాలా పొడుగు కాయలు అయితే ఇంకా ఎక్కువ చేదు ఉంటుంది, ఇది అయితే మీడియం చేదు ఉంటుంది. చాలా మంచిది, హెల్త్కి మంచిది. చెప్పాను కదా, ఎప్పుడో పాతకాలపు మనుషులు చేశారు ఏం కాయలు అయ్యి అనుకుంటారు. మీరు ఏమీ అనుకోవద్దు. కంపల్సరీ ఇది మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కాస్ట్ ఎక్కువైనప్పటికి కూడా మీరు తెచ్చుకొని వండుకోండి, వండండి. మీరు పిల్లలు కూడా అంతా చక్కగా చేసి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. కడుపులో నొప్పులు ఉండవు. చిన్న పిల్లలకైతే నులిపురుగులు వస్తాయి కదండి, ఇవి తింటే అవి కంపల్సరీగా పడిపోతాయి. కంపల్సరీగా మీరు ఇది వండుతారని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్.